ఇటుక ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గంలో తెలంగాణ గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి సిపిఎం నేత భూక్య వీరభద్రను గృహ నిర్బంధం చేశారు పోలీసులు. చలో హైదరాబాద్ గిరిజన సంక్షేమ భవన్ ముట్టడికి వెళ్తూ ఉండడంతో ముందస్తుగా హౌస్ అరెస్టు చేశారు. గిరిజనుల సంక్షేమం కోసం మంజూరైన 219 కోట్ల రూపాయలను కాంగ్రెస్ సర్కార్ రద్దు చేయడం సరికాదని అన్నారు. రద్దు చేసిన నిధులను వెంటనే రిలీజ్ చేయాలని డిమాండ్ చేశారు. ట్రైకార్ ద్వారా గిరిజనులకు సంక్షేమ పథకాలు అందించాలని అన్నారు. పోరాటం చేస్తున్న గిరిజనులను అక్రమ నిర్బంధాలను చేయడం మానుకోవాలని అన్నారు. ఇక ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా నాయకులు సుంకర సుధాకర్, అమర్నేని కృష్ణ పాల్గొన్నారు. గిరిజన సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ అధికారం వచ్చిన తర్వాత గత ప్రభుత్వంలో అమలైనటువంటి మంజూరైనటువంటి ట్రైకార్ రుణాలు 30,000 మంది సంబంధించినటువంటి 219 కోట్ల రూపాయలని ప్రభుత్వం రద్దు చేసింది. ఇది చాలా అన్యాయం అని ఇవాళ గిరిజన సంఘం తీవ్రంగా ఖండించింది. అనేకసార్లు సమావేశాలు పెట్టి రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి మీరు ఇట్లా రద్దు చేయడం భావ్యం కాదు, ఎంపికైనటువంటి లబ్ధిదారులకి 30,000 మందికి 219 కోట్ల రూపాయలు వాళ్ళ చెక్కులు రెడీ అయినటువంటి వాటిని ఇచ్చేయమని మేము చెప్పినందుకు ప్రభుత్వం సస్యమీర అంటే ఈరోజు గిరిజన జేఏసీ ఆధ్వర్యంలో చలో గిరిజన సంక్షేమ భవన్ హైదరాబాద్ ముట్టడి కార్యక్రమం పిలుపునిచ్చాం. వందలాది మంది ఇప్పటికే చేరుకున్నారు. అయినా ఈరోజు వైరాలో నన్ను ఉదయం తెల్లవారుజాము నుండి గృహ నిర్బంధం చేసి ఇప్పుడు పోలీస్ స్టేషన్